హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు దాదాపుగా 50,000 వరకు అయితే శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇలా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో ఏదైతే సింగిల్ రిటర్న్ టెస్ట్ పెడుతున్నారో, ఎగ్జామినేషన్ సిలబస్ కూడా చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో రెగ్యులర్గా మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలకి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అవుతుంది. కొత్త టాపిక్స్ మీరు ప్రిపేర్ చేయాల్సినటువంటి పని లేదు. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి 21 days టైం అనేది ఇచ్చారు. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి డేట్ నుంచి 21 days టైం తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా 4th September వరకు టైం అనేది ఉంది అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలన్నమాట. సో మీకు అప్లికేషన్ ఫీజు అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి చెందినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్లో ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా, దీన్ని మనం ఏం చేయాలంటే MS Wordలో టైప్ చేయించుకొని ఈ ఫార్మాట్ అంతా కూడా, సో ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత దీనికి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి, సో వీళ్ళకి మనము వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పోస్ట్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ విల్ బీ అప్లికేబుల్ ఫర్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ జాబ్ అనేది ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రానికి కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది నేను ఓన్గా చెప్పడం లేదు, నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తానంటే, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇందులో మనకి ఫైర్మెన్తో పాటు ఇంకా మనకి క్లీనర్, MTS, మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. ఇందులో మనకి ఫైర్మెన్కి సంబంధించి చూడండి, మనకి ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ సరిపోతుంది. సో దీంతో పాటు ఏంటంటే మీకు మనకి ఫైర్మెన్కి సంబంధించి ఏదైతే యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయో, లైక్ ఫైర్ ఇంజన్స్కి సంబంధించి అవ్వచ్చు, పంప్స్ కానీ, ఫోమ్ బ్రాంచెస్ కానీ, వాటిని యూజ్ చేసేటువంటి మీకు మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్ అండ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఉండి, సో ఇక ఫైర్మెన్కి సంబంధించి జాబ్స్ కోసం కనుక చూస్తున్నట్లయితే మాత్రం సో నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. అండ్ మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మీరు మినిమం హైట్ వితౌట్ షూస్ 165 centimeters హైట్ అనేది ఉండాలి, మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా. అండ్ మీరు ST వాళ్ళైతే మాత్రం 2.5 centimeters హైట్ విషయంలో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 81.5 centimeters ఉండాలి. చెస్ట్
వచ్చేసి ఎక్స్పాండ్ అయితే 85 సెంటీమీటర్స్ అవ్వాలి. వెయిట్ వచ్చేసరికి 50 కేజెస్ ఉండాలి మినిమం. అండ్ మీకు సెలక్షన్లో భాగంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా, రిటర్న్ టెస్ట్ తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ పెడతారనమాట. సో దీనిలో భాగంగా మీరు ఏం చేస్తారంటే ఒక మనిషిని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో భాగంగా 65.5 కేజీస్ ఉన్నటువంటి పర్సన్ మీరు 183 మీటర్ డిస్టెన్స్ వరకు 96 సెకండ్స్లో అయితే తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ క్లియరింగ్ 2.7 మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్. సో లాంగ్ జంప్ అనేది మీరు 2.7 మీటర్స్ వరకు కూడా లాంగ్ జంప్ చేయగలగాలి. అంతేకాకుండా మీరు ఒక 3 మీటర్స్ వరకు ఉన్నటువంటి వర్టికల్ రోప్ని హ్యాండ్స్ అండ్ ఫీట్ని యూజ్ చేసి మీరు క్లైంబ్ చేయగలరు, అంటే ఎక్కాలన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్. మనకి టోటల్గా వచ్చి 62 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఫైర్మెన్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మనకి 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జనరల్లోనే 16 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైర్మెన్ ఉద్యోగాలకి మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ కేటాయించారు. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ. సో ప్రతి పోస్ట్ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే కేటాయించారు. కాబట్టి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఫిమేల్స్కి అయితే వేకెన్సీస్ లేవు, గమనించండి. సో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో మీకు ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇందులో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ మీకు దీనికి లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 2 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ప్రజెంట్ లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం అయితే మీకు 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ వచ్చినటువంటి ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ చెప్పేస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మీరు ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫోటో అతికించేసి దానిపైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి లేకుంటే మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీ సిగ్నేచర్ పెట్టేసేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ని మిగతా డీటెయిల్స్ని కూడా రాసేసి మనకి ఇక్కడ ఏదైతే 2 అడ్రస్ ఇచ్చారో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డ్ CHQ ASC సెంటర్ సౌత్ అగ్రామ్ పోస్ట్ బెంగళూరు 07 ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో మీరు అన్నీ కూడా డీటెయిల్స్ ప్రాపర్గా 1కి 2 సార్లు చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరు ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ పైన మీకు సిగ్నేచర్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫైర్మెన్ ఉద్యోగాలకైతే 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. అండ్ మనకి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగ్ ఆన్సర్కి మీకు ఎగ్జామినేషన్లో 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్కి సంబంధించి మనకి ఫిల్ చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మనకి సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీరు ఏ సెంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు 3 పోస్ట్కి సంబంధించి 3 స్టేషన్స్ అనేవి మీరు అక్కడ ప్రిఫరెన్స్ సెంటర్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇచ్చారు చూడండి, ఆ లిస్ట్కి సంబంధించి చూసుకొని వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాలి. సో దీనికి సంబంధించి మీకు కాల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అడ్మిట్ కార్డ్స్కి సంబంధించివన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా అయితే ఈమెయిల్ ద్వారా అండ్ ఈమెయిల్ ఓన్లీ ఫిజికల్ కాపీ విల్ బి డిస్పాచ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఈమెయిల్ ద్వారా కూడా దీనికి సంబంధించి అప్డేట్ అనేది చేస్తారంట, మీకు అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్కి సంబంధించి అన్నీ కూడా. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి. ఫస్ట్ మనకి ఇనిషియల్గా పోస్టింగ్ బెంగళూరులో ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి మన సొంత రాష్ట్రాలకు కూడా మన సికింద్రాబాద్ కూడా మీరు ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.